నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం మన కళ్ల ముందే కానీ ఎవరికీ పెద్దగా కనిపించకుండా జరుగుతున్న ఒక పెద్ద ఫైనాన్షియల్ షిఫ్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ద గ్రేట్ గోల్డ్ రష్ ఇంకా ఈఎంఐ ట్రాప్. ఈ రెండు నంబర్స్ మధ్య ఉన్న తేడా చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఒకవైపు క్రెడిట్ కార్డ్ డబ్బులు 3 లక్షల కోట్లుంటే మన దేశంలో తీసుకున్న బంగారు రుణాలు ఏకంగా 4.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అసలు ఈ రేంజ్లో జంపవడం మామూలు విషయం కాదు. ఈ భారీ గ్యాప్ వెనుక ఒక పెద్ద నిజం దాగుంది. ఇప్పుడు మనకు డబ్బు అవసరమైతే అప్పు తీసుకునే విధానం పూర్తిగా మారిపోయింది. ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టడమే ఇప్పుడు అందరికీ అల్టిమేట్ సేఫ్టీ నెట్లాగా మారిపోయిందన్నమాట. దీనివల్ల మన ఫైనాన్షియల్ సిస్టమ్కి ఎంత సడన్ షాక్ తగిలిందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తాకట్టు పెట్టి తీసుకునే గోల్డ్ లోన్స్ ఏకంగా 87.4% పెరిగితే ఎలాంటి పూచీకత్తు లేని అన్సెక్యూర్డ్ లోన్స్ మాత్రం కేవలం 7.9% దగ్గరే ఆగిపోయాయి. ఇక్కడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయా చూద్దాం. అసలు సడన్గా ఈ మార్పు ఎందుకొచ్చిందంటారా? ఆర్బీఐ అన్సెక్యూర్డ్ రుణాలపై రూల్స్ని బాగా టైట్ చేసింది. వాటి రిస్క్ వెయిట్స్ పెంచటంతో బ్యాంకింగ్ సిస్టమ్ అంతా ఒక్కసారిగా కొలాటరల్ బేస్డ్ అప్పుల వైపు అంటే పూచీకత్తు ఉన్న రుణాల వైపు మళ్లిపోయింది. దీనికి తోడు మనకు తెలిసినట్లే బంగారు ధరలు ఆకాశాన్ని పాకుతున్నాయి. అంటే ఒకప్పుడు తీసుకున్నంత లోన్ తీసుకోడానికి ఇప్పుడు తక్కువ బంగారం సరిపోతుంది. అందుకే ఫైనాన్షియల్ సంస్థలు, అప్పు తీసుకునేవాళ్లు అందరూ ఎలాంటి టెన్షన్ లేని గోల్డ్ లోన్స్ వైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు మన మధ్యతరగతి వాళ్లు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఈఎంఐ ట్రాప్ గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే ఈ గోల్డ్ లోన్స్ పెరగడమనేది అసలు సమస్య కాదు, అదొక సిమ్టమ్ మాత్రమే. ఎందుకంటే పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం వల్ల అప్పు చేయడమే ఇప్పుడొక జీవన విధానంగా మారిపోయింది. అలసిపోతున్న మన మధ్యతరగతి వాస్తవిక పరిస్థితికి ఇది అద్దం పడుతోంది. 2024లో ఉన్న ఒక నేషనల్ యావరేజ్ డేటా చూస్తే మీకే అర్థమవుతుంది. మన దేశంలో ఇన్కమ్కి హోమ్ లోన్ ఈఎంఐకి మధ్య ఉన్న రేషియో ఏకంగా 61%కి చేరుకుంది. జస్ట్ 4 ఏళ్ల క్రితం ఇది 46% ఉండేది. ఇది నిజంగా చాలా టెన్షన్ పడాల్సిన విషయం. కరెక్ట్గా అదే టైంలో ఇళ్లల్లో చేసుకునే సేవింగ్స్ దారుణంగా పడిపోయాయి. జీడీపీలో కేవలం 5%కి చేరుకున్నాయి. అంటే రేపొద్దునేదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఆదుకోవడానికి చేతిలో చిల్లిగవ్వకూడలేని పరిస్థితి. ఒకవైపు అప్పులేమో డబల్ అవుతున్నాయి, కానీ ఆస్తుల వృద్ధి మాత్రం చాలా నెమ్మదిగా ఉంది. ఈ డిఫరెన్స్ చూస్తే నెలాఖరు గరిచేసరికి ఫ్యామిలీస్ తమ బంగారాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నాయో మనకు చాలా ఈజీగా అర్థమైపోతోంది. దాదాపు 45% మధ్యతరగతి కుటుంబాలు తమ ఆదాయంలో 40%కి పైగా కేవలం ఈఎంఐల కోసమే కడుతున్నారు. ఇలాంటి ఆర్థిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక చిన్న ఊహించని ఖర్చు వచ్చినా సరే పరిస్థితి చేదాటిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. సరే, మరి ఈ అప్పుల వల్ల మనకు పడుతున్న అసలు ఖర్చు ఏంటో, ఆ దారుణమైన నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పులు చేస్తున్నప్పుడు మన మైండ్ సెట్ ఆ అసలు ప్రమాదాన్ని పసిగట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం నెలకు కట్టే 25,000 రూపాయల ఈఎంఐల అమౌంట్ని ఒక 10 ఏళ్లపాటు సిప్లో ఇన్వెస్ట్ చేసుంటే ఏమయ్యేదో తెలుసా? ఏకంగా 57 లక్షల రూపాయల సంపద క్రియేట్ అయ్యేది. మనకు తెలియకుండానే మనం మిస్ అవుతున్న అసలైన అవకాశం ఇదే. ఈ వలయం అసలు ఎలా పనిచేస్తుందంటే, చిన్న చిన్న ఈఎంఐలు కదా అని మనం ఫీల్ అవుతాం. కానీ రియాలిటీలో మన ఆదాయం పెరిగింది కేవలం 0.4%. అదే టైంలో ఆహార ఖర్చులు గత 10 ఏళ్లలో 80% పెరిగిపోయాయి. ఈ ప్రెజర్ వల్ల ఉన్న సేవింగ్స్ అన్నీ ఆవిరైపోయి అప్పు తీర్చడానికి మళ్లీ కొత్త అప్పు చేయడమే సొల్యూషన్లాగా కనిపిస్తోంది. మరి ఇంత డేంజరస్ వలయం నుంచి, ఈ సైకిల్ నుంచి బయటపడటం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాబ్లం నుంచి బయటపడటం కష్టమే కాని అసాధ్యం కాదు. దీనికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం కట్టే ఈఎంఐలను స్ట్రిక్ట్గా ఆడిట్ చేయాలి. ఆ తర్వాత కనీసం 3 నుంచి 6 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ని పక్కన పెట్టాలి. ఫైనల్గా అప్పుల టెన్షన్ తగ్గాలంటే ఏదో ఒక లోన్ని టార్గెట్ చేసి వీలైనంత త్వరగా క్లియర్ చేసేయాలి. ఇక ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం ఆలోచించండి. మన లైఫ్లో ఈఎంఐ గడియారం, కాంపౌండింగ్ గడియారం రెండూ ప్యారలెల్గా ఒకేసారి నడుస్తూనే ఉంటాయి. కాని మనం దేనికి ఫ్యూయల్ ఇస్తున్నాం? రేపు మనం సంపాదించే ప్రతి రూపాయి దేనికి ఖర్చు పెట్టాలనేది ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. ఆలోచించండి.